చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి తరచూ ఎవరో ఒకరు బాంబు పేలుస్తూనే ఉంటారు. సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని శారీరక వాంఛల కోసం వాడుకునే కొందరు మృగాళ్లు పరిశ్రమకు మాయని మచ్చగా మారుతున్నారు. పని ప్రదేశంలో తోటి మహిళా ఆర్టిస్టులను వేధింపులకు గురిచేసే ఘటనలు ఎన్నో చూస్తుంటాం. అయితే ఇలాంటి అన్యాయాన్ని కొందరు చూసి చూడనట్లు వదిలేసినా కొందరు మాత్రం ధైర్యంగా ఎదురు తిరుగుతారు. తాజాగా తన కళ్ల ముందు ఒక దర్శకుడు హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అతనికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి సంచలన నిజాలు బయటపెట్టారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కల్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి అంచెలంచెలుగా ఎదిగారు. మనీ, రక్షణ, 1/2, అనగనగా ఒకరోజు, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేలాయరా తదితర చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా హోమం, సిద్ధం వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా నిరూపించుకున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన జేడీ చక్రవర్తి ఫ్యామిలీ, లవ్, యాక్షన్, రొమాంటిక్ మూవీలతో ప్రేక్షకులను అలరించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలు రకాలుగా సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. ఒకప్పుడు కాలేజ్ అమ్మాయిల్లో జేడీ చక్రవర్తికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇటీవలి కాలంలో సినిమాల సంఖ్య తగ్గించిన ఆయన కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో ఆయన పోషించిన కీలక పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ ఖడ్గ మూవీలో ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తారో చూపించారు. మీకెప్పుడైనా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని అడిగారు. దీనికి చక్రవర్తి స్పందిస్తూ, నేను నటించిన ఒక సినిమాలో హీరోయిన్ ను డైరెక్టర్ కొంచెం మిస్బిహేవ్ చేయబోతుంటే నేను చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఆ డైరెక్టర్ ని గట్టిగా కొట్టాను అని చెప్పారు. అయితే ఆ సినిమా ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. దానికి గల కారణాన్ని చెప్తూ, ఆ సినిమాకు సంబంధించిన వాళ్లలో కొందరు ఇప్పుడు బతికి లేరు. అలాంటప్పుడు వారి గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అని జేడీ వివరించారు. మన సినిమా ఇండస్ట్రీలో 95% మంచి వాతావరణమే ఉంటుంది. కానీ కేవలం ఆ మిగిలిన 5% మంది చేసే పనుల వల్లే మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. ఆ 5% మాత్రమే బయట ప్రపంచానికి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి మిగిలిన ఇతర రంగాల్లో లేదా పరిశ్రమల్లో 95% ఇలాంటి ఘోరమైన పరిస్థితులే ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తాను చెబుతున్నది 2 ఏళ్ల క్రితం నాటి సంగతని, ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయని జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. ఆ 5% మంది కూడా ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఏదో బిజినెస్ చేస్తూ సరదాగా సినిమాలు చేద్దాం, సినిమా తీస్తే ఇలాంటి సుఖాలు ఉంటాయని ఊహించుకొని వచ్చేవాళ్లే ఇండస్ట్రీలో అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాంటి పిచ్చి వేషాలు వేయరు. ఎందుకంటే వాళ్ళకి సినిమా ముఖ్యం, డబ్బులు రావడం ముఖ్యం. ఏదైనా చిన్న అపశృతి జరిగితే మొత్తం సినిమాతో పాటు వాళ్ళ ప్రతిష్ట కూడా అభాసపాలు అయిపోతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రొఫెషనల్స్ ఎవరూ ఇలా చేయరు. అడపాదడపా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు, 3-4 ఫ్రెండ్స్ కలిసి సినిమా ఇండస్ట్రీలో ఏదో చేద్దామని వచ్చేవాళ్లే ఇలాంటి పనులకు ఒడిగడతారు అని జేడీ చక్రవర్తి తేల్చి చెప్పారు. సినిమా విషయంలో కంటెంట్ కంటే దర్శకుడి పాత్ర కీలకమని జేడీ చక్రవర్తి అన్నారు. ఒక సినిమా కల్ట్ గా మారడానికి ప్రధాన కారణం దర్శకుడే. చాలా మంది కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు. కానీ నా అభిప్రాయం ప్రకారం కంటెంట్ ఈజ్ ద క్వీన్, డైరెక్టర్ ఈజ్ ద కింగ్. కంటెంట్ ను స్క్రీన్ మీద సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే ఎంత మంచి కథ అయినా ఉపయోగం లేదు. ఆ కల్ట్ చేయగలిగే సత్తా కేవలం దర్శకుడికే ఉంటుంది. మనీ, అనగనగా ఒక రోజు లాంటి సినిమాలు మళ్ళీ ఇంకొకటి వస్తే బాగుండు అని నా మనసులో బలంగా ఉండేది అని ముగించారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పరిశ్రమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా ఎండగట్టిన జేడీ నైజంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.